అండి చూడండి వానికి మన చెరుకు గడలు ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో. ఈ గడల్లాగా ఏర్పడాలంటే ఇంకా మనం సత్వ వేయాలి దీనికి. బాగా ఇప్పుడిప్పుడే బాగా ఎదుగుతా ఉంది. కొమ్మలు తెచ్చి వేసా ఫ్రెండ్స్ నేను. అడుగు ఏళ్ళు బాగా వచ్చేసాయి చూడండి. ఇప్పుడు కాకర చెట్టు దీనికి బాగా కాయలు కాసాయి ఫ్రెండ్స్. చిన్న చెట్టే. నేను చూడు చిన్న పందిరి వేసుకున్నాను. పందిరి కూడా మీకు చూపించాను నేను. ఇట్లా చూడండి ఫ్రెండ్స్, మా చెట్టుకి కాయలు కాసాయి. కోస్తాను. చెట్టు 2 గింజలు ఇచ్చా ఫ్రెండ్స్. ఈ తడవ బాగా వచ్చింది కాకర చెట్టు మాకు. ఇప్పుడే అల్లుకుంటా ఉంది. అల్లుకుంటా పైకల్లా అల్లుచేస్తా. ఇదంతా చూపిరా. ఇప్పుడు కాయలు కూడా ఉన్నాయి, చూపిస్తారా అండి. కోస్తాను. కూర్చో బాగా రౌండ్ గది కాయలన్నీ కోసేస్తాను. మళ్ళీ పండిపోతాయి ఫ్రెండ్స్ మనకి బాగా. ఇప్పుడైతే తాళింపు చేసుకోవచ్చు, అందుకని నేను కోసేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ కాయలన్నీ మాకు ఒక పూటకి తాళింపుకి వచ్చేస్తాయి. ఇంకొంచెమనుకో పండిపోతున్నాయి. చాలు ఇంతవరకు. చూడండి ఫ్రెండ్స్, బుడ్డు కాయలు బాగా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చూడు ఈ కాయ కూడా ఎంత బాగా వచ్చాయో. కొంచెం అల్లు పెట్టుకుంటే మనకి కాకర తీక్కి బాగా ఇట్లా కాలుతాయి. దడిలు ఉన్నా కానీ కొందరు దడిలు కలిచేస్తారు. మాకు గోళ్ళు కాబట్టి నేను ఇట్లా చిన్న చిన్న కరపలతో పందిరేసా. కూతురు ఎన్ని కోసేసి చూడండి ఫ్రెండ్స్, గట్టిగానే ఉన్నాయా. ఇట్లా పైన చెట్లు వేసుకుంటే చూడండి మన కాయలు కాస్తున్నాయి. చెట్లుంటే కాయలు మనకి ఏదో ఒక కాయ వస్తుంది ఫ్రెండ్స్. కుండీల్లో అయినా వేసుకోవచ్చు. మనం కుండీల్లోనే నేనైతే వేసేది. చూడండి ఆకుల్లో కూడా ఉంటాయి కాకరకాయలు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఇంకా పెద్దవి అవుతాయి. నేను కోసేస్తాను, నాకు మళ్ళీ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కాయలు ఆకుల్లో ఉంటాయి. చూసి కోసుకోవాలి మనం. చూడండి ఇంకా పెద్దవి అవుతాయి. మనకు ఒక పూటకు కావాలి కదా కూర, అందుకని నేను కోసేస్తాను. చూసిన తర్వాత మళ్ళీ కాయలు వస్తాయి వారం 5 రోజులకి. ఇవన్నీ పిందులు ఏడన్నా ఇంకొక కాయ కోసేస్తాయి. ఇవన్నీ మళ్ళీ వస్తాయి. అందుకని మనం ఈ కాయల్ని కోసేయాలి. ఈ కాయలు పెద్దవి అవ్వాలంటే ఇవి కోసేయాలి, మనం ఉంచకూడదు. అవి కూడా ఎదగాలి కదా, అందుకని ఎదిగిన కాయ ఎదిగినట్టు కోసేయాలి. ఇది కూడా కోసేస్తా. అంటే వీటికి అందరూ ఇంకా ఉంటాయి ఆకుల్లో. ఇవన్నీ చూపిరా పిందులన్నీ. ఇవన్నీ మళ్ళీ ఒక 4-5 రోజులకి మనకి కాయలుగా తయారవుతాయి ఫ్రెండ్స్. చూసారు కదా మా కాకర చెట్టు. పెద్దగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా మనం చేసుకునే విధానం ఇట్లా ఉంటుంది. చేసుకోవచ్చు ఎవరైనా ఆడవాళ్ళని. 2 గింజలు గుచ్చుకుంటే వస్తాయి. ఈ మధ్య అయితే ఎండలకి నాకు మళ్ళీ 3వ తడవ వేసిన పాట ఇవి వచ్చాయి కాకర చెట్టు. ఇప్పుడు మళ్ళీ గింజలన్నీ గుచ్చున్నా నేను. చూడండి ఫ్రెండ్స్, మా చెట్లన్నీ చూడండి ఒక తడవ వానకి ఎలా ఉన్నాయి పచ్చగా. అట్లా ఒక లైన్ వేసుకుంటా. చూడండి అటు నుంచి ఒక ఇలా దాడింది బాగా ఇట్లా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసిన వీడియో. చూడండి అందరూ మా ఛానల్ చూసి లైక్లు కొట్టండి.
మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఫ్రెండ్స్. నేను ఇంకా కూరగాయలన్నీ తీసుకుంటా వేసాను, ఇంకా కాస్తాయి మాకు. రోజు వీడియో పెడుతుంటాను నేను. ఏం ఫ్రెండ్స్, చూసారు కదా మన చెట్ల కాయలు ఎంత బాగా వచ్చాయో. చూడండి, 1/2 కేజీ దాకా వచ్చాయి. చిన్ని చెట్టే కదా మంది. ఎడకాయ కోసేస్తా. చూడండి ఎంత ఫ్రెష్గా. ఇంకా 2 రోజులు ఉంటే పండిపోతాయి ఎందుకు. చూడండి, ఈ కాయాలన్నా మనకి ఎంత 1/2 కేజీ దాకా ఉంటాయి కాయలు. మనకు ఒక పూట కూర అయిపోద్ది. ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరు పోయినా కానీ ఖాళీగా ఉన్నోళ్ళని ఒక్కొక్క 2 గింజలు గుచ్చుకొని ఏదో ఒక కూరగాయ ఇంట్లో పండించుకుంటే అదొక సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు చూడండి నాకు ఎంత హ్యాపీగా ఉందో. చూసారు కదా నేను చేసే విధానం. మీకు అందరికి నచ్చుతుంది. లైకులు కొట్టండి ఫ్రెండ్స్. చూడండి మా ఛానల్ని ఎన్ని కాకరకాయలు తీసానో. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.